హాయ్ అండి అందరికీ. పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో పరోటా అయితే చేస్తామండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని పొటాటోస్ని వాష్ చేసుకొని ఇలా రెండుగా అయితే కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనం పిండి అయితే తడుపుకోవాలండి. ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్, వాము 2 వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ పోసి పిండి ముద్ద కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని తోలైతే తీసుకోవాలండి. ఇలా తోలు తీసేసిన తర్వాత అందులో మనం వేయాల్సిన స్పైసెస్ అయితే వేసుకుంటామండి. ఫస్ట్ సాల్టు, తర్వాత కారం, కొద్దిగా జీలకర్ర, ధనియా ఆకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా ఆ పొటాటో పేస్ట్ అయితే మెత్తగా కలుపుకోవాలండి. తర్వాత పెద్ద పిండి ముద్ద తీసుకొని బాగా ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని అయితే ఆ పిండి నడిమిద్దులో పెట్టేసి మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. పొటాటో మిశ్రమాన్ని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పొడి పిండి తీసుకొని బాగా పైన వేసుకొని రుద్దుకోవాలండి. పరోటాలు మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేసినామంటే మనం పెట్టిన మిశ్రమం అంతా బయట వచ్చేస్తుంది. కాబట్టి రుద్దుకునేటప్పుడు నెమ్మదిగా మెల్లిగా రుద్దుకోవాలండి. నేను ఎలా రుద్దుతున్నానో అలా చిన్నగా రుద్దుకోండి. రుద్దుకుంటే పరోటా అయితే రెడీ అవుతుంది. తర్వాత మనం పెనం పైన వేసుకోవాలండి. పెనము వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఒక సైడు బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలండి. ఇలా కాలిన తర్వాత తిప్పుకునేసి దీనికైతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరో సైడు కొద్దిగా కాలిన తర్వాత తిప్పేసుకొని మరో సైడు కూడా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కాల్చుకున్నాక తీసేసి పిల్లలకైతే టమాటో కెచప్ అంటే ఇష్టం కదండి, చాలా ఇష్టంగా తింటారు. టమాటో కెచప్ లేకపోయినా ఒట్టిది కూడా బాగుంటుందండి. అలానే తినేయచ్చు. చట్నీ కావాలంటే చట్నీతో తింటే కూడా సూపర్గా ఉంటుందండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.